మా తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా స్తోత్రం తండ్రి. ఈ రీతిగా ఈ దినమున నేను స్తుతించే భాగ్యాన్ని తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి మాకు అందరికి అనుగ్రహించిన దాన్ని బట్టి వందనంలో ప్రభా ఈ లోకంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుంచి మమ్మల్ని లేవనెత్తినందుకు నడిపించినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధన అంతట్లో మీరు తోడేయండి. మీరే మహిమాగణత ప్రభావం పొందాలని కోరుతున్నాం తండ్రి. గొప్ప రాజానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి రావాల్సిన విడుదల ద్వారా నడిపించండి. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించి మీరే మహిమాగణత ప్రభావం పొందాలని మేము కోరుతూ ఇచ్చిన ప్రార్థన చేసే పరిస్థితులను నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాటలు నడిపించండి. మన పాటలో నుంచి 270 సాంగ్ పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.
హల్లెలూయా. మన పాటల పుస్తకంలో నుంచి 143వ పాట పాడుకుందాం. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును అని పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుంచి 143వ పాట. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, ఊరిని వచ్చు వరకు ఎత్తుకొని మోతాడును, చెంత పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొడిగిల్లనీయను నేను, నిన్ను కాపాడువారు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, అందరిలో పెట్టెలన్నీ వీడిపోదు, నా కృప నీకు నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, అందరిలో పెట్టెలన్నీ వీడిపోదు, నా కృప నీకు నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా, నీవు భారమంతా మోసి నాకు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. ఊరిని వచ్చే వరకు ఎత్తుకొని ముందాడును, చెంత పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. హల్లెలూయా. దేవుడు లేచి నిలబడదాం. పాస్టర్ మన ఆరాధన
వందనాలు. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన కొరకైన హెచ్చరికల భాగం కీర్తనలు 33వ కీర్తన 33వ కీర్తన 1 నుంచి 12 వచనాలు చదువుకున్నాం. 22, 24 ఉన్నాయి కానీ చదువు వరకు చదువుతున్నాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుతాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. జనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలులుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములు ఉండెను. యెహోవా తన దేవుడు కాగల జనులు ధన్యులు, స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చదవన వాక్యము ఉదయకాల సమయంలో దేవుడు మన వెనుకలో దేవుడు దీవించుగాక. 33వ కీర్తన, ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తనని దేవుని ఎలా స్తుతించాలి. ఈ కీర్తన భాగంలో 12 వచనాలు చదివాం కదా. ఈ వాక్య భాగంలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క మాట వాక్శక్తికి ఉన్నటువంటి గొప్పతనం మనకు కనబడుతుంది. తర్వాత ఆయన చేతి పని మనకు కనబడుతుంది. తర్వాత మనం ఎలా దేవుని స్తుతించాలి, దేవుని ఎలా గణపరచాలి అని ఈ 3 విషయాలు ఈ వాక్య భాగంలో మనకు కనబడతాయి. కనుక మొదటి వచనంలో మనం చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అంటే శోభస్కరం అంటే ఒక ఘనత, ఒక ఉన్నతమైనటువంటి స్థితి అన్నమాట శోభస్కరము. కనుక నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవుని సన్నిధిలో యెహోవాను బట్టియే మనం దేవుని సన్నిధిలో నిలబడి దేవుని మనం స్తుతి చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతోనూ ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా మీరు వాయించండి. ఎలా దేవుని స్తుతించాలని ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నాడు. సితారాతో యెహోవాను స్తుతించడి కదా. దావీదు కూడా ఒక మంచి ఆరాధికుడు, మంచి పాటలు రాసేవాడు, దానికి ట్యూన్ కట్టేవాడు. దావీదు సితారాను వాయిస్తూ అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు పాటలు పాడి కీర్తనలన్నీ కూడా తన అనుభవంలో నుంచి వచ్చినటువంటివి కదా. సౌలుకు కూడా దురాత్మ పట్టినప్పుడు దావీదే వచ్చి సితారా వాయిస్తూ పాటలు పాడుతూ ఉత్సాహంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దురాత్మలు పారిపోయినాయి. సౌలు ఒక దురాత్మ పారిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తామంటే, దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన అనేది ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో దురాత్మలను పారదోలేటువంటి శక్తి దేవుణ్ణి స్తుతించడంలో ఆరాధించడంలో ఉంది. అందుకనే నీతిమంతుల గుడారంలో నుంచి ఉత్సాహ సునాదములు వినబడను అంటారు. కనుక మన నీతిమంతులుగా మన గుడారంలో నుంచి ఎలాంటి సునాదములు వినబడుతున్నాయి అని మనం గుర్తు చేసుకోవాలి. ఒకవేళ మన ఇంట్లో దుష్ట శక్తులు, ఒకవేళ సాతాను శక్తులు, దురాత్మలు ఉంటే దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండి ఉత్సాహ ధ్వనితో దేవుని సన్నిధిలో పాటలు ఈ విధంగా దేవుని స్తుతించడం ఉంటే కనుక మన ఇంటిలో ఉన్నటువంటి దురాత్మలన్నీ పారదోలగల శక్తి దేవుని స్తుతించడంలో, పాటల్లో, కీర్తించడంలో ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక దావీదు కూడా దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. కనుక ఈ విధంగా ఉత్సాహంగా మీరు వాయించండి. వాయిద్యాలు వాయించేది కూడా ఉత్సాహంగా వాయించినప్పుడే కదా వినేవారికి కూడా కాళ్ళు చేతులు ఆడుతాయి, తల ఆడుతుంది, ఏదో ఒకటి కదిలించాలన్న ఉత్సాహం వస్తుంది. కనుక ఉత్సాహంగా దేవుని సన్నిధిలో గంభీరంగా దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలని కీర్తనకారుడు వివరిస్తున్నాడు. తర్వాత యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతా కూడా నమ్మకమైనది. దేవుడు చేసేదంతా కూడా నమ్మకమైనది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్మకమైన
మనము నమ్మకం లేని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి ఆయన వాక్యం అంతా కూడా అది అవునంటే అవును కాదంటే కాదు అనే విధంగా దేవుని వాక్యం ఉంటుంది. మాట ఇచ్చి ఆయన వెనక్కి తీసుకునే కాదు కనుక ఆయన నమ్మదగిన దేవుడుగా మనకున్నాడని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన నీతిని న్యాయమును ప్రేమించేవాడు. లోకమంతా కూడా ఇప్పుడు యెహోవా కృపతో నిండి ఉన్నది అంటారు. ఈ దినాల్లో చూస్తే అయితే దేవుని యొక్క కృపతోనే నిండి ఉన్నది. కనుక ఈ రోజున మనుషులు చేసిన పాపాన్ని బట్టి చూస్తే ఎప్పుడో నశించిపోవాల్సిన వారం, కానీ ఈ రోజున ఇంకా మన ఎడల ఆయన దీర్ఘశాంతం కలిగి తన కృపను ఇంకా మన ఎడల విస్తరింపజేస్తున్నాడు. కృప వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే ఆ కృపను ఈ రోజున నిర్లక్ష్య పెడుతూ అనేకులు దేవునికి దూరం అయిపోతున్నారు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక దేవుని కృప నుండి మనం దూరంగా వెళ్ళిపోకూడదు. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేమనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత 6వ వచనం నుంచి కింది వచనాల వరకు చూస్తే కనుక యెహోవా వాక్కుకున్నటువంటి శక్తి కనబడుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క మాటకు ఉన్నటువంటి శక్తి. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత దాని సర్వ సమూహము కలిగెను. కనుక సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకలందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవాలి. దీన్ని బట్టి చూసి యెహోవా యందు మనం భయభక్తులు నిలపాలి. ఒక్కసారి ఆయన వాక్కు చేస్తా సర్వ సమూహం ఎలా కలిగిందో, ఆయన నోటి పలుకగా కదా ఆయన ఆజ్ఞాపిస్తే సమస్తం కలిగింది. ఆకాశము, భూమి, సముద్రము, అందులోని సమస్తమును ఆయన కలగజేశాడు కేవలం ఆయన నోటి మాట చేత. అంత శక్తి కలిగినది దేవుని యొక్క మాట అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన మాట్లాడితే చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. ఆయన మాట్లాడితే దయ్యాలు కూడా పారద్రోలబడినాయి. కనుక అంత శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాట అని తెలియజేస్తున్నాడు. తర్వాత ఆయన చేతి పని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కింద వచనాల్లో చూస్తే కనుక ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన అంటాడు. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యమంతా కూడా స్థిరపరచబడదు. ఆయన ఒక్కసారి ఆజ్ఞాపిస్తే నేటి వరకు కూడా అవన్నీ కూడా వాటి స్థానము కలిగి ఉన్నాయి. కనుక ఈ రోజున మానవుడు తప్పిపోతున్నాడు, కానీ దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా స్థిరపరచబడి నేటికి కూడా తన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కనుక మనం ఎలా ఉన్నామనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అన్య జనుల ఆలోచనలు 10వ వచనం చూస్తే ఆయన వ్యర్థపరుస్తాడు. జనుల యోచనలన్నిటిని ఆయన నిష్ఫలములుగా చేస్తాడు, కానీ యెహోవా ఆలోచననే సదాకాలము నిలుస్తుంది. కనుక మన ఆలోచనలు ఒకలా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఒకలా ఉంటాయి. కనుక ఒకవేళ అన్యజనులు దేవుని ఎరగని వారి ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడంటే నిష్ప్రయోజనంగా చేస్తాడు. మన ఏడల దేవునికి ఉన్న తలంపులు చాలా గొప్పవి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుని యొక్క ఆలోచన, ఆయన నిర్ణయమే అది సదాకాలము మన జీవితాల్లో నిలిచి ఉంటుంది. కనుక ఆయన చిత్తానికి మనం లోబడి ఉండాలి. తర్వాత ఆయన సంకల్పము తరతరములు ఉంటుంది అంటారు. తర్వాత 12వ వచనంలో చూస్తే యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అంటాడు. తర్వాత తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అంటాడు. ధన్యులు అనిపోయిన వారం కూడా మనం జ్ఞాపకం చేస్తాం. తన అతిక్రమములకు పరిహారము నొందిన వారు ధన్యులు, ఆత్మలో కపటము లేని వారే ధన్యులు అంటాడు. ఇక్కడ కూడా యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులే ధన్యులు. ధన్యులు అంటే దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక నిజమైన దీవెన ఆశీర్వాదం ఏంటంటే దేవునిగా మనం కలిగి ఉండడం. తనకు స్వాస్థ్యముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి మనం దూరస్తులం, అన్యులము, దేవునికి శత్రువులుగా ఉన్నాము. ఒకనాడు చీకట్లో బ్రతుకుతున్న మనల్ని తన స్వరక్తం ఇచ్చి ఆయన తన స్వాస్థ్యముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కనుక ధన్యకరమైన జీవితాలుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎలా స్తుతించాలంటే 10 తంతుల స్వరమండలముతోనూ ఉత్సాహ ధ్వనితో దేవుని స్తుతించాలి. కనుక స్తుతి చేయటమే మన ఘనత అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక ఒకవేళ ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉంటూ దేవుని సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఇంకా దీవించబడని వారే. దేవుని అంగీకరించని వారు ఇంకా అన్యజనులుగానే ఉన్నారు. కనుక అలాంటి వారు కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని రక్షణ అనుభవం పొంది దేవునిగా చేసుకొని స్వాస్యముగా తను తాను దేవునికి అప్పగించుకుంటే వారే నిజమైన ధన్యులని దేవుని వాక్యం ద్వారా కీర్తనకారుడు మనకు వివరిస్తున్నాడు. కనుక ఈ వాక్య భాగంలో దేవుని యొక్క వాక్ శక్తిని మనము జ్ఞాపకం చేసుకొని తన యొక్క చేతి పనిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో గంభీరంగా దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కనుక పాటన మనం కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. కొన్ని నిమిషాలు దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు ఇలా
దేవుని సన్నిధిలో దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నాడో గంభీరంగా ఉత్సాహంగా, ఆ విధంగా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. గత వారం అంతట్లో దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుందాం. మన పనుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాలు దేవుడు ఇచ్చిన క్షేమ స్థితిని అంతటిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకం మరచి ఆరాధించే సమయం ప్రభుకు వందనాలు. చేసిన మేలను బట్టి, కారణాలను బట్టి, చేసిన కార్యాలను తలుచుకుంటాం. యథార్థవంతులకు స్తుతి చెల్లించడం శోభస్కరమని లేఖనం సెలవిస్తుంది. స్తుతించడం అందరూ కూడా మౌనంగా ఉండకుండా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని దేవుడు స్తుతించాల్సిందిగా కోరుతున్నాను. స్తోత్రం అందరూ కూడా దేవుని స్తుతించడం చేసి స్తోత్రం 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 నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలలో నీ జానతో కొలచితివి. ఆకాశ గగనాలలో నీ జానతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలలో నీవే ఎల్లరూ వేసితివి. ఆగాధ సముద్రాలలో నీవే ఎల్లరూ వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా
సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, ఆ సియోనులో నిన్ను చూడాలని, ఆ సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. అందరూ మనం మోకరించి వ్యక్తిగతంగా ప్రేరేపించబడిన వారు దేవుని స్తుతించి ఆరాధించారు. చేయమారాయణ Thank you.
సహాయం చేస్తూ ప్రేమిస్తూ ఆదరిస్తున్నాను. మమ్మల్ని ఈ విధంగా నడిపించి అయ్యా నీకు వందనాలు కృపణైన ఇదిగో నాకు సంతాన సంసారాసనాలు చేర్చిన ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు కౌగిటిలో హత్తుకొనెను చింతలన్నీ బాపును కౌగిటిలో హత్తుకొనెను చింతలన్నీ బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడూ చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడూ కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు నా పురకై మరణించి నా పాపముల్
తల్లి చేర్చునట్టు నన్ను చేర్చిన ప్రియుడు కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చిన ప్రియుడు. పరిశుద్ధుల ప్రేమను కలిగిన గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన ప్రభావ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నాయన గడిచిన దినమంతా, గడిచిన వారమంతా, గడిచిన నెలంతా నీ కృపలో నన్నును మమ్మల్ని సంఘం అంతటిని దేవ మీకు కాచి కాపాడి మీరు ఇచ్చిన క్షేమ స్థితిని అంతటిని బట్టి దేవ మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా పనులు, ప్రయాణాలు, అన్ని విషయాలు దేవ మీ తోడుగా ఉండి ప్రభావ తప్పించిన ప్రతి అపాయం బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మేము ఈ రోజున బ్రతికున్నామంటే అది కేవలం మీ కృపనే ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. మా ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ప్రభా తండ్రి మా వెన్నంటే ఉంది తండ్రి. కన్న తల్లి ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించే దేవుడుగా తండ్రి మీరు మాకున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ప్రభా ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ దినమందు ప్రభా తండ్రి సన్నిధానంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా చేరి నేను స్తుతించే ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అన్నావు తండ్రి. నీ సన్నిధిలో ప్రభా తండ్రి ఇంపుగా తండ్రి వాయిద్యాలు వాయిస్తూ నీ సన్నిధిలో స్తుతించట మాకు శోభస్కరము, మాకు ఘనత అన్నావు తండ్రి. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు దండులని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి దేవ దండులు కలిగిన జీవితంగా మమ్మల్ని మలిచినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఈ లోకంలో ప్రభా అనేక సార్లు నిన్ను మరిచి విడిచి దేవా నీ సన్నిధికి రాలేక నీ సన్నిధికి వెనకబాటుతనంగా ఉన్నప్పటికీ నీ ప్రభా తండ్రి మా ఎడల నీ కృప వెంబడి కృపను మా ఎడల చూపిస్తూ ఇంతవరకు మీరు ఇచ్చిన కృప అంతటిని, క్షేమం అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి మేము దూరస్థులంగా ఉన్న మమ్మల్ని నీ స్వాస్థ్యంగా చేసుకుని ధన్యులుగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు. మీరు చేసిన బలియాగమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ కాల సమయంలో రీతిగా నిన్ను స్తుతించడానికి ప్రభా తండ్రి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీరు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేక మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామంలో హెచ్చిస్తూ ఘనపరుస్తున్నాయి కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ భోజన సంస్కారంలో పాల్పొందడానికి సిద్ధపడదాం. నమ్మి బాప్తిసం పొందిన వారు ప్రతి వారము పరిశుద్ధ భోజనం మనకు ఉంటుంది కనుక ప్రతి వారం సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. ఇది యోగ్యంగా తీసుకోవాల్సినది, అయోగ్యతతో కాదు, నిర్లక్ష్యతతో కాదు, చులకనగా చూడడం కాదు. ఇది యోగ్యమైన పాత్ర. మీకు యోగ్యత అవసరం. వాళ్ళని మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏమైనా లోపం, బలహీనత, అవిధేయత ఉందేమో చూసుకోవాలి. అలాగే చేసి రుచిని తిని ఆ పాత్రను త్రాగాలి. అయోగ్యం ఎవడు ఆ పాత్రను చేయకూడదు. శాపగ్రస్తులు అవుతారు, రోగ్రస్తులు అవుతారు, మరణిస్తారు. లేఖనం సెలవిస్తుంది ఆ విధంగా. దీన్ని తిని త్రాగువాడు నిత్యం గలవాడు కనుక ఇది జీవాహారం కొరకు ఇవ్వబడినటువంటి ఆయన శరీరమైన రక్తం. ప్రభును జ్ఞాపకం చేసుకుంటూ నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు లేచి నిలబడండి. పాత్ర మీ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న ముక్క విరుచుకోండి. పాత్ర మీ చేతులకు తీసుకోండి. అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి ప్రభు భోజన సంస్కారంలో పాల్పొందగలిగితే ఆయన శరీరం, ఆయన రక్తం ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు లేచి నిలబడండి. పాత్ర మీ దగ్గరికి వచ్చినప్పుడు పాత్ర తీసుకోండి. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలువరిలో నా సిలువకు నిన్ను యాహుతి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువల పాపచేమా
ప్రభు నీకే క్షమా సిలువలో సిలువలో పాపక్షమా పాపము చేసి గడిచింది మరణం శాపమేగా నాచించినది పాపము చేసి గడిచింది మరణం శాపమేగా నాచించినది కాపరి వైలను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీకే క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే గదా మోసములో బ్రతికిన నేనే గదా దోషము చేసినది నేనే గదా మోసములో బ్రతికిన నేనే గదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం సిలువలో సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీకే క్షమా సిలువలో సిలువలో పాపక్షమా ఈ యొక్క రొట్టె కానీ ద్రాక్షరసం రాకపోతే ముందుకొచ్చి తీసుకోండి. ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసం యోగ్యమైన రీతిలో దీంట్లో మార్పు పొందాలి. ఇది పరిశుద్ధమైనది, కొత్త నిబంధన రక్తం వలన పాత్ర, నీతిమంతులు చేసిన పాత్ర, తండ్రితో సమాధానపరిచిన పాత్ర, పరలోకపు ఆధిక్యతలు కలిగించిన పాత్ర కనుక యోగ్యముగా సమీపిస్తారు. కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం. రొట్టెను పవిత్రపరచు, మీ శరీరం పరుచున్నాయిన ద్రాక్షారసమును పవిత్రపరచు, రక్తం మంచు నిజమైన పానం నిజమైన ఆహారం అయి ఉన్నది నీ వాక్యము సెలవిస్తుంది. కొడుకులందరూ బలపరచు, మేము చేసిన బలియాగముకై రక్షణ కొరకై నీ కృతజ్ఞతలు, మాకు ఇచ్చిన విమోచన పరిశుద్ధత పాప క్షమాపణకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కొడుకులను బలపరచమని మీకు ఈ కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అందరూ కూడా రొట్టెను పూజిద్దాం. అదేవిధంగా పాత పవిత్రాలు అందులకో నాపై నీ ప్రేమ కంధదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ కంధదయా స్వామి నామదికి అందులకే అందులకే కూర్చున్న రోజు లేచి నిలబడి ప్రభుకు ప్రార్థన చేద్దాం. ప్రభు మన కొరకు సిలువలో బలి అయ్యాడు, రక్తమంతా దారపోసి పాపము నిమిత్తమై ఆయన శిక్షించబడ్డాడు. మనం మన పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేస్తాడు. రక్షణ గొప్ప భాగ్యం. రక్షణ పొందకుండా పరలోకం లేదు. రక్షణ పొందకుండా దేవుని సొత్తుగా మారలేదు. రక్షణ పొందకుండా సంఘంలో చేర్చబడలేము, పరిశుద్ధాత్మను పొందలేము. గుర్తుపెట్టుకోండి. అలా లేని వారు దేవుని సొత్తు కాదు, శిక్షకు పాత్రులు. కనుక రక్షించబడాలని, రక్షణ లేని వారు తీర్మానం చేయండి. ప్రభు పాదాలు పట్టుకొని రక్షించబడి కూడా బలహీనతలను బట్టి, అవిధేయతలను బట్టి వాక్యం రాస్తుంది. మృతులు ఎలాగ నన్ను స్తుతిస్తారు, పాతాళంలోని అద్భుతాలు వివరిస్తారా? వాక్యంలో రాయబడింది.
నిర్జీవ స్థితిలో ఉండకూడదు, జీవం గల వారమే బ్రతకాలి. ప్రార్థన చేసుకున్నది కాదు. సంఘ వెలుపల ఎందరో మన కుటుంబీకులు, బంధువులు నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఎంతో స్థితి మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. పరిశుద్ధ భజన సంస్కారంలో పాలు పొందడానికి నీతో మాకు ఇచ్చిన సహవాసం బట్టి స్తోత్రం. నీ సన్నిధావనంలో నీ అందు ఆనందించి బలం పొందడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. పాలు పొంది ప్రతిబిడను దీవించండి, రక్షణ వివక్షణ ప్రసాదించండి. లోకం నశించిపోతున్న వారికి రక్షణ సువార్త ప్రకటించబడి నీ సన్నిధికి రాగలిగే కృప దయించండి. ఈ ఆధిక్యతను తండ్రి ప్రతి కుటుంబం పొందినట్లు సాగించండి. దొరికించిన కృపను బట్టి వందనాలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అదే నిలబడినప్పుడు మన కానుకలు, మన అర్పణల ప్రభువుకు సమర్పిద్దాం. ఇవి చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తున్నాను మాట్లాడుకోవాలి. 298 పాట వస్తుంది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తారమైన నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తారమైన నీకిచ్చిన చాలునా? గర్వపరమైన కూర్చుని నీకిచ్చిన చాలునా? గర్వపరమైన జీవితపుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగములలో నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగములలో నా హృదయమర్పింతును. రక్షణ మార్గము దేవుని నీకే, నిన్ను వెంబడించెదను. రక్షణ మార్గము దేవుని నీకే, నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. కళ్ళు మూసుకొని కాంతల కొరకు ప్రార్థించాలి. దేవుని వాక్యం కొరకు, ఎత్తబడిన కాంతల కొరకు మేరమ్మ ప్రార్థన చేస్తుంది. ఎత్తబడిన కాంతల కొరకు, దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రేమ కనికరం కలిగిన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవ, మీ ఘనమైన పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఉదయ కాలం మొదలుకుని ప్రభా, ఇంతవరకు ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి నాయన నీ సన్నిధిలో ప్రభా మరి ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు చూపిన ప్రేమకు, కృపకు ప్రభా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేదు కానీ ప్రభా మీ రక్షణ పాత్రను చేతపట్టుకుని ప్రభా మీ నామంలో స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా.
మరి నాయన వాక్యం ద్వారా ప్రభా వాక్యంలో విడుచుండగా ప్రభా మీ సేవకుని బలపరిచి నాయన ఏడంతల ఆత్మచేత అభిషేకించి ప్రభా మీ నోటి పూరగా ప్రభా వాడుకోమని నాయన మీ యొక్క మెల్లనైన స్వరణ ప్రభా మరి నాయన నాకు మాకు అనుగ్రహించండి. నాయన నీ వాక్యానుసారంగా నడిచే జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని సహాయం చేయమని నడుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా మాకు ఇచ్చిన వాటిలో నుంచి ప్రభా నాయన మీకు సమర్పించిన కార్యక్రమం ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన అది ప్రభా మరి నాయన మీ సేవకై వాడబడడానికి సహాయం చేయండి. నూరంతులుగా నాయన దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని నాయన నీ కృపలో జ్ఞాపకం చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు కరుణించి కాచి కాపాడమని సహాయం చేయమని ప్రభా మాకు ఇచ్చిన ఈ ధన్యతకు కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్తాన్ని మీ పాదాలు చెంత పెడుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్ర కలుగుగాక. ప్రకటన విందాం. జీవ ముందుకు వచ్చి ప్రకటన చూపించారు. సంఘ ప్రకటనలు. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. సండే స్కూల్ ఉండదు. మొదటి మరియు 3వ మంగళవారములలో స్త్రీల సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. గృహ కూడిక ఉండదు. ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా జరుగుతాయి. అందరూ పాల్గొనండి. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. వారి పేర్లు: పురుషోత్తం, ఎస్తేరమ్మ, వినోదమ్మ, పరమేష్, బసవయ్య, మాధవి, మరియమ్మ, ఈశ్వరమ్మ, మేరీ అమ్మ, బాలయ్య, లక్ష్మి, ఆర్యన్, అనూర, శీలమ్మ, స్వామిదాసు, చంద్రకళ, రాజరత్నం, జ్యోతి. వీరందరి కోసం మీరందరూ మీ ప్రత్యేకమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి. సహకరించండి. మందిరం కొరకు ఇవ్వవలసిన 1000 రూపాయలు ప్రతి నెల 15వ తేదీలోపు బ్రదర్ సురేందర్ గారికి ఇవ్వగలరని మనవి. ఈ మే నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకున్న వారికి సంఘం తరపున శుభములు తెలియజేస్తున్నాం. బర్త్డేలు జరుపుకున్న వారు: శ్రేష్ఠ ప్రశస్త 3rd మే, సురేందర్ 4th మే, బెన్నీ 5th మే, అలంకృత 10th మే, రాంబాబు 26th మే, చైతు 28th మే. ఆత్మీయ జన్మదినం జరుపుకున్న వారు: పీటర్ 9th మే, సంపూర్ణ 18th మే. మ్యారేజ్ డేలు జరుపుకున్న వారు: సంపూర్ణ పీటర్ 17th మే, గౌరీ దయాసాగర్ 20th మే, అరుణ జాన్ 24th మే. దేవుడు వీరందరినీ దీవించును గాక. ఆమేన్. ఈరోజు మదర్స్ డే. తల్లులైన వారందరికీ హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రక్షణ లేని వారి కొరకు, వెనుకబడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మందిరానికి నడిపించండి. ప్రతి నెల మీ దశమ భాగములు, కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమే అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు ఎవరైనా? సాక్ష్యం చెప్పేవారు ఉంటే అవకాశం ఇస్తాం. అందరికీ తెలుసు. అయ్యగారికి అందరికీ నా వందనాలు. हाँ उनका एक नया फायदा बताऊं, ये तो भाई यहाँ बैठ నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ
కొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయా ఏ రీతి ఎందును ఓ యేసు నాదా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంలో ఏకాకినైనే దుఃఖాత్రిలో ఏ తోడు కానని నాకు ఏ మౌదునో ఎటు పోదునో తోచని నన్ను నీవు ఏకాకినైనే దుఃఖాతిలో ఏ తోడు గారని నాకు ఏ మౌదును ఎటు పోదును ఎటు తోచను నీవు ఏ భయము నీకేననుచు అభయంబునిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో దాచావయ్యా ఏ భయము నీకేననుచు అభయంబునిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో దాచావయ్యా రీతి స్తుతింతు ఓ యేసుని దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురమును ఏ రీతి స్తుతింతును ఓ యేసు దైవమా రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును
నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి శుభ లేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి శుభ లేని నీ ఊపిరిని పోసావయ్యా. ప్రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ప్రీతి వర్ణింతును నీ ప్రేమే మధురము. ప్రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ప్రీతి వర్ణింతును నీ ప్రేమ మధురము. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరామయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీరు విరాయా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరామయ్యా. మదిలో నా కన్నీరు విరాయా. ప్రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ప్రీతి వర్ణింతును నీ ప్రేమ మధురము. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరామయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో మా కన్నీరు విరాయా. చెప్పండి కొడదాం. అందరికీ వందనాలు. పాషాంకులకి పాషామ్మ గారికి ఇక్కడ ఉన్న అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఇందాక మమ్మీ సాక్ష్యం పంచుకుంది కదా, ఆ రోజు నాకు కూడా ఫోన్ చేసి చెప్పినప్పుడు మొదట ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేనైతే చాలా ఏడ్చాను, ఏం జరుగుతుందో ఏంటో అని. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒకరికి ఫోన్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకా అప్పటి నుంచి నేను ఏడవడమే స్టార్ట్ చేసిన. నెక్స్ట్ డే అప్పుడే ఎగ్జామ్ అయింది. నెక్స్ట్ డే ఇంకొక ఎగ్జామ్ ఉంది. అది చాలా టఫ్ ఉంటుంది అన్నట్టు. ఇంకా దానికి ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు అవ్వలేదు. అసలు దుఃఖం వస్తుంది, ఏడుస్తున్నా. మమ్మీకి ఫోన్ చేసి అడిగితే డాడీ ఏమన్నాడమ్మా అంటే నేను వెళ్ళిపోతున్నా అని ఏడుస్తున్నాడు అని చెప్పింది. ఆ మాట వినగానే ఇంకా నాకు చాలా దుఃఖం వచ్చింది. ఇంకా ఏడుస్తూనే ఉన్నాను, నేను ఏడ్చుకుంటూనే ఉన్నాను. మా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నన్ను ఓదార్చి మా ఫ్రెండ్స్కి చెప్పింది, మమ్మీ అమ్మాయిని చూసుకోండి అమ్మ అని చెప్పింది. ఇంకా వాళ్ళు కూడా నేను ఏడుస్తూ ఉంటే వాళ్ళిద్దరు హిందూసే కానీ వాళ్ళిద్దరు నాకు ప్రేయర్ చేసుకోవచ్చు, ఏం టెన్షన్ పడకు, ప్రేయర్ చేసుకో అని చెప్పారు. వెంటనే నేను మోకరించి ఇంకా నేను చేయగలిగింది ప్రార్థన ఒకటి అక్కడ ఉండి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయకముందే నేను ఒకసారి డాడీకి సంవత్సరం ఏ వాగ్దానం వచ్చింది, ప్రభు ఏ వాగ్దానం ఇచ్చాడు అది పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను, దేవుడే నాకు సహాయం దయచేస్తాడని నేను అనుకున్నాను. అప్పుడు డాడీ వాగ్దానం నేను నోట్ చేసుకున్నప్పుడు చెప్పినప్పుడు వాగ్దానం ఏమొచ్చిందంటే జెఫన్యా 3వ గ్రంథం 20వ వచనము, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇది యెహోవా వాక్కు అని వచ్చింది. ఇంకా డాడీ చెప్పిన మాట గుర్తొచ్చింది, వెళ్ళిపోతున్నా అనగానే ఇంకా నాకు అదే గుర్తొచ్చింది. ప్రభువు నువ్వు చెరలో నుండి రప్పిస్తానని సెలవిచ్చావు, ఈ వాగ్దానం డాడీ పట్ల నెరవేర్చు అని ఇంకా కన్నీళ్ళు ఆర్చుకుంటూ ప్రార్థన చేశాను నేను.
నేనైతే ఏం చేయలేను ప్రభా, ప్రార్థన తప్ప. వారందరూ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. నాకు మా కుటుంబానికి సహాయం దయచి. ఆయన లేకపోతే అసలు మా కుటుంబం చెదరైపోతుంది. ఆయన తప్ప మాకు ఆధారం లేదని ప్రార్థన చేసుకున్నాను. ఇంకా ఆ రోజు అంతా ప్రార్థన చేసుకుంటే వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా డాడీకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభా అని ప్రార్థన తీసుకుంటున్నాను. మరి అమ్మ చెప్పినట్లుగానే అదంతా సెటిల్ అవ్వడం, అంతా సమకూర్చబడడం దేవుడు ఈ వాగ్దానాన్ని అయితే మా పట్ల జరిగించాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థించిన మీ అందరి కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆ టైంలో డాడీ కోసం ఎంతోమంది నాకు కూడా ఫోన్లు చేశారు. అమ్మ ఒక్కదాన్ని ఉన్నాం, బాధపడకమ్మ, భయపడకు, ఏం కాదు, మేము అందరం ఉన్నాం, డాడీని చూసుకుంటామని చెప్పారు. ఆయన మంచితనాన్ని బట్టి చాలామంది బంధువులు అన్న తెలియని వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసి మాట్లాడారు. అందుని బట్టి కూడా దేవుడికి వందనాలు. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది అక్క. ఆమేన్. ఆయన చర్చకు వస్తాను ఈరోజు. ఆయన వచ్చినాక సాక్ష్యం చెప్దామని ఎంతసేపు వెయిట్ చేశాను అనమాట. మరి ఇంతవరకు మీరు సాక్ష్యాలన్నీ విన్నారు. అంటే ఆ రోజు నేను ప్రేయర్ కోసమని వేరే మాకు తెలిసిన వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాను అనమాట. వాళ్ళది మ్యారేజ్ డే అంటే ప్రేయర్ ఉందని అక్కడికి వెళ్ళాను. 4:30కేమో అట్లా అమ్మ ఫోన్ చేసి ఇట్లా అయిందమ్మా అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది. ఇట్లా పైన అబ్బాయి పడిపోయాడు, కోమాలకు వెళ్ళినట్టు అని చెప్పి ఫోన్ చేసింది. ఇంకా ఫోన్ చేయగానే వినంగానే ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంక వెంటనే మనసులో ఏంది ప్రభు ఎంత పెద్ద స్వాధీనించావు నా కుటుంబానికి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కోమలో ఉన్నాడని చెప్పింది. కోమలో ఉన్నాడంటే ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఐసీయూలో ఉంచితే చాలా ఖర్చు అవుతుంది, వచ్చినానికి ఎట్లా అని చెప్పి నేను చాలా ఏడుస్తూ మనసులో ప్రార్థన చేసుకున్నాను అనమాట. కొంచెం పైన క్లినిక్ ఫోన్ చేశాను. అసలు ఏమైంది, ఇట్లా బండి పైన కింద పడిపోయినట్టు కదా, కోమలో ఉన్నట్టు కదా, ఏమైంది అన్నట్టు. కోమలో లేడమ్మా, ఆల్రెడీ చనిపోయాడు అని చెప్పాను అనమాట. ఇంకా నాకు అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో ఏం చేయాలో కూడా అర్థం కావలేదు. చనిపోవడం ఏంది మనిషి పడిపోయిన వెంటనే అని చెప్పి మళ్ళీ కొంచెం అయినాక మళ్ళీ ఫోన్ చేసిన అసలు ఎట్లా పడిపోయింది ఏంటంటే నేను చెప్పినాను అనమాట. పొద్దు నుంచి లంచ్ టైం వరకు నేనే దిగానమ్మా. లంచ్ అయిన తర్వాత అబ్బాయి దిగి పడిపోయింది అనగానే ఇంకా నాకు ఇప్పుడు అబ్బాయి ప్లేస్లో నా భర్త ఉంటే నా పరిస్థితి ఏంటి, పిల్లలు పట్టుకొని నేను ఎట్లా బతకాలి ప్రభు అని చెప్పి నేను మనసులో అనుకొని దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటాను. దేవా నేనైతే నేను మర్చిపోయాను కానీ నువ్వైతే మర్చిపోలేదని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. నా భర్తకి నాకు 2004లో ఒక వాగ్దానం దేవుడు ఇచ్చారనమాట. నేను నా భర్త కోసం ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ వాగ్దానం అయితే ఎత్తిపట్టే ప్రార్థన చేస్తాను నేను. ఆ వాగ్దానం ఏంటంటే మీరు దీర్ఘాయుష్మంతులగుదురు అని చెప్పి వచ్చిందనమాట. నేను నా భర్త పేరు ఎప్పుడు పెట్టి ప్రార్థన చేసినా ఈ వాగ్దానం అయితే నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే నాకు నాన్న లేడు, అక్క పిల్లలు కూడా నాన్న లేరు అనమాట. సో నా పిల్లల కన్నా నాన్న అని పిలుపు ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు ఈ వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని. మరి ఈయన దేవుడు తప్పించడనగానే నాకు ఈ వాగ్దానం గుర్తొచ్చింది. దేవా నువ్వు వాగ్దానం ఇస్తుంది 8 సంవత్సరాల కన్నా నెరవేరుస్తావు, నా భర్త విషయంలో అయితే ఈ గొప్ప వాగ్దానం నెరవేర్చావు తండ్రి అని చెప్పి నేను చాలాసేపు కృతజ్ఞత చెల్లించుకున్నాను దేవుడికి. ఎంత కృతజ్ఞత చెల్లించుకున్నా తక్కువే. ఎందుకంటే అంత గొప్ప మేలు చేశాడు దేవుడు. నా భర్తని మరణం నుంచి తప్పించాడు, మరొక జీవితం ఇచ్చాడు. ఇప్పటికన్నా నా భర్త మారి రక్షణ తీసుకొని తనకిచ్చిన మరొక అవకాశాన్ని వినియోగించుకోవాలని మీరందరూ ప్రార్థన చేయమన్నా మనవి. రక్షణ కోసం ఆయన మారు మనసు పొందాలని, ఆయన మనసు మారాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకొకటి చిన్నాన్న కూడా నాన్న ఆ విషయంలో తప్పించినందుకు కూడా దేవుడికి వందనాలు. నేనైతే ఆ రోజు నైట్ ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు పొద్దున్న స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి 8 గంటలకి. అందరం తొందరగా పడుకుందామని చెప్పి చిన్న చెప్పినప్పుడు నేను ఆ రోజు నైట్ అంతా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసినాక నువ్వు దేవా మరి రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నువ్వైతే న్యాయం చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాక బైబిల్ వాక్యం ఓపెన్ చేశారనమాట. ఎప్పుడైనా నేను ప్రార్థన చేస్తే అట్లా ఓపెన్ చేస్తాను నాకు అలవాటు. దేవుడు ఆ టైంలో నాతో ఏం మాట్లాడతాడని. సో నాకు యోగు 34:12 వచ్చింది. దేవుడు ఏమాత్రము దుష్కార్యం చేయదు, సర్వశక్తుడు న్యాయం తప్పుడు అని. నిజంగానే ఆ రోజు మార్నింగ్ అయితే దేవుడు ఎవరికి అన్యాయం చేయలేదు, అవతల వాళ్ళకి కానీ అవతల మాకు కానీ. నేనైతే అంతే ఉంటాను. ఆ రోజు నైట్ నేను కూడా ఎందుకు నాకు
అనిపించింది. 5 lakhs అన్నట్టు నాకు అనిపించింది. నేను జోషి కూడా చెప్పాను, మ్యాక్సిమం వాళ్ళు 15-20 వరకు అడగొచ్చు, కానీ 5 అయితే 5 వరకు అట్లా మాట్లాడవచ్చు అని అనుకున్నా. అట్లా ప్రార్థన కూడా చేసుకున్నా. అంతకు మించి మేము ఇచ్చుకోలేము ప్రభు అని కూడా నేను ప్రార్థన చేసుకున్నాను. మరి ఏమంటే విషయం కూడా దేవుడు కృప చూపించాడు. మరి ఒకవేళ నా భర్తకి ఏమన్నా అయితే మరి మా కుటుంబంలో మేమందరం ఎట్లా ఉంటుండేనో మరి తెలియదు నాకు. అంత సోదరు నుంచి దేవుడు తప్పించాడు. అందరూ బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, నేను ప్రార్థనకు రాకపోయినా నా కోసం, నా కుటుంబం కోసం, నా భర్త రక్షణ కోసం మీరు ఎప్పుడూ మర్చిపోలేదు. సంఘం అంతా దైవ సేవకురాలు కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందరిని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నారు. మరొకసారి ఇంత గొప్ప కార్యం చేసినందుకు, నా భర్తకు ఇంత మరొకసారి జీవం ఇచ్చినందుకు, ఆయుష్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీ మధ్యన నా భర్తను సజీవంగా నిలబెట్టిన దేవుడు అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఆరాధన టైం 9:30కు పెట్టాం. చాలా ఎండ వివరంగా ఉంది. 11:30కు ముగించాలి. 10 నిమిషాలు టైం ఉన్నారు. ఉదయకాల ప్రార్థనలకు వస్తలేరు చాలామంది. ఫ్రైడే ప్రార్థనలకు వస్తలేరు. ఆరాధన కూడా సరిగ్గా వస్తలేవు. పాటలు పాడతలేరు, ఆరాధన చేస్తలేదు. జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలో వేరొక సంఘములో సండే వాక్యం చెప్పడానికి ఆహ్వానించడం జరిగింది. దేవుడి సంఘానికి వెళ్ళాలి. ఆసక్తి వారి దగ్గర వారికి ఉంది కనుక వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. నా దగ్గర ఆసక్తి తగ్గిపోయింది. ఈరోజు అకేషన్ మదర్స్ డే సెలబ్రేషన్. ఈరోజు మదర్స్ డే సండే. ముందు అనౌన్స్మెంట్ చేస్తే కానీ చెప్పట్లేదు. ఎందుకంటే పాటించట్లేదు, వినట్లేదు ఎవరు. అందుకోసం అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంకా దేవునికి స్తోత్రం. ఏదైనా స్పెషల్ అకేషన్ ఏంటంటే మదర్స్ డే అనుకున్నాం. మదర్స్ డే సందర్భంగా 2 మాటలు చెప్పి ముగిస్తాం. అదేవిధంగా ఈరోజు అలంకిత బర్త్డే కూడా ఉంది. సంఘం ఈరోజు బర్త్డే వచ్చింది. ఇంకా సంఘం మొదట కేక్ కట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. మీరే మొక్కట్లున్నాం. మీరే దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడు ఇచ్చాడు కనుక సందర్భానికి కూడా ఉంది కనుక 10 నిమిషాలు ముగించుకోవాలి. 12 గంటలు నేను అక్కడ ఉండాలి. నాకు ఉదయం 6 గంటలు 5 గంటలు మొదలుకుంటే దినమంతా పరిగెడుతుంది. మళ్ళీ సాయంత్రం వినపడతలేదా? వినపడుతుంది. ఎవరికి వినపడకపోతే ఇక్కడ చేరేసుకోండి. ఇక్కడ ప్లేస్ ఉంది. కరెంట్ మీరిద్దరు లేచి చేరి ఇక్కడ వేసుకోండి. బాలమ్మ, లక్ష్మి ఇక్కడ ప్లేస్ ఉంది. ముందు రండి. కొంచెం సౌండ్ తక్కువ పెట్టండి అని బయట నుంచి ఫోన్స్ కాల్స్ వస్తాయి. మన వాళ్ళే తొందర పెడతారు కొన్నిసార్లు. ఇంకా మీరే వినాలి, అర్థం చేసుకోవాలి మాట. మళ్ళీ చెప్పాలా రిపీట్. ఇప్పటిదాకా ఇంకా 12 గంటలకు నేను వేరే సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ అలర్ట్గా కూర్చొని ఉంటారు. పోగానే మైక్ చేతికిస్తారు. నాకు కూర్చొని కూడా టైం ఉండదు. 2 నిమిషాలు కూడా 2 నిమిషాలు కూడా కూర్చోడానికి టైం ఉండదు. పోగానే పొద్దున లేస్తే పరుగు కానీ ఆలస్యంగా వస్తున్నారు మందిరానికి. కూడికలకు అటెండ్ అవుతలేదు. ప్రార్థనలు మానేస్తున్నారు. సరే, ఈరోజు సందర్భం తల్లుల దినోత్సవం. తల్లులైన వారందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. తల్లి అవ్వడం ఒక గొప్ప భాగ్యం. తల్లిగా దీవించబడడం ఇంకా గొప్ప ఆధిక్యత. ఈ దేవుని బిడ్డలారా, మాతృమూర్తుల దినోత్సవం. మాతృత్వం అనేది గొప్ప ఆధిక్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో చాలామంది తల్లులు ఉన్నారు. ఒక తల్లిని గురించి, ఒక లేదా 2 తల్లుల గురించి చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదువు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదువు. దొరకలేదు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తమ కుమారులతో, ఎవరితో వచ్చిందట? తమ కుమారులు తీసుకొని, కుమారులు చిన్నపిల్లలు కాదు,
ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు తీసుకొని దేవుని సన్నిధికి రావడానికి చాలా కష్టమైపోతుంది. జబదయి కుమారుడు అప్పటికే యేసుప్రభు శిష్యులు వాళ్ళు. వాక్యం చాలా బాగా వినాలి. జబదయి కుమారు శిష్యులు అప్పటికే పేతురు అంటే సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు యేసుప్రభు వెళ్ళి పేతురును చూసి పాలో గమ్మన్నాడు. వచ్చేసాను. తర్వాత జబదయి కుమారు దగ్గరికి వచ్చి, మీరు కూడా వలలు వదిలిపెట్టారండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలడుగా చేస్తాను అంటే యేసు మాట విని తమ వలలు వదిలిపెట్టి, తమ వ్యాపారం వదిలిపెట్టి, తన తండ్రిని వదిలిపెట్టి ఒక్క మాటలో విడిచిపెట్టి యేసు ప్రభు వెంబడి తిరిగి యేసును వెంబడించారు. యేసుతో సమానత్వం వయసు గలవారు వాళ్ళందరూ, అంటే ఇంకా పెద్దవాళ్ళే ఉండొచ్చు. దేవుని బిడ్డ పేతురైతే అందరికంటే పెద్దవాడు వయసులో మనం చూస్తే. అయితే యేసు ప్రభు ఎక్కడ ఉన్నా యాకోబు యోహాను, జబదయి కుమారులు ఎవరు? యాకోబు యోహాను. ఒకరు ఎడమ వైపున ఒకరు కుడి వైపున ఎప్పుడు కూర్చునేవారు. ఆ 12 మంది ఎక్కడ కూర్చున్నా, శిష్యులు ఎక్కడ కూర్చున్నా, ఎడమవైపు ఒకరు కుడివైపున, ఎప్పుడు కుడివైపున యోహాను రొమ్మున ఆనుకొని ఉండేవాడు. అర్థమవుతుంది కదా. ఈ సందేశం బాగా నచ్చింది ఆమెకు ఎక్కడ పోయినా. అయితే ఒకరోజు ఈ 2 కుమారులను తీసుకొని మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. ఈ వృత్తాంతం మనం చదువుకున్న భాగం. ఆ తల్లి యొక్క ఆశ, ఆ తల్లి యొక్క తపన చూడండి, చదవండి ఒకసారి మళ్ళీ. వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఆయన అడిగాడు. మనవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అడగాలి, ఎలా అడగాలని తపన పడుతుంది ఆ జబదయి కుమారుల తల్లి. చూడండి, అందుకు ఆమె కోరుకున్న మనవేంటి, ఆమె కోరుకున్న ఆశ ఏంటి అంటే, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ వెడవైపున కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనేను. ఇక్కడ సీన్ బాగుంది. జబదయి కుమారులు యేసు వెంబడి వెళ్తున్నారు, యేసును ఫాలో అవుతున్నారు. ఒకరు కుడివైపున ఒకరు ఎడవైపున కూర్చున్నారు. ఆ సన్నివేశం బాగుంది, ఆమెకు నచ్చింది. ఎక్కడైనా ఒకరు అలా ఉంటున్నారు. అయితే ఒక తపన ఏంటంటే, పరలోకం కూడా అలా ఉంటే బాగుండే. ఆ తల్లికున్న ఆశ, ఆ తల్లికున్న తపన, ఆ తల్లికున్న తపత్రయం యేసుప్రభుని ఎలా అడగాలి, ఎలా అని ఆలోచన చేస్తుండగా, ఏ మనవి చేసి నా కుమారుల విషయమే నేను అడగాలని ఆమె ఆలోచన చేసుకొని సిద్ధం చేసుకొని ఆ కుమారులను పట్టుకొని వచ్చి, చిన్నపిల్లలు కాదు వాళ్ళు, మన చిన్నపిల్లలను కూడా చేత పట్టుకొని రావడానికి కష్టమైపోతుంది మనకు. మాకు తెలుసు కదా, మేము పక్కనే కూర్చున్నాం కదా అని చెప్పలే వాళ్ళు. తల్లి మాటకు విధేయత చూపారు. వారిని పట్టుకొని తీసుకొని వచ్చి యేసుప్రభు ఎదురు నిలబెట్టి, ఇక్కడ ఎలాగైతే ఒకడు కుడివైపు ఎడంవైపు కూర్చుంటున్నారో పరలోకమందు కూడా అక్కడ కూడా ఒకడు కుడివైపు ఒకడు ఎడంవైపు ఉండేటట్టు చెయ్యని ప్రాధేయపడుతున్నారు తల్లి. దేవుని బిడ్డలారా, అప్పుడు అన్నాడు, ఎడవైపున కూర్చోవాలి కుడివైపున కూర్చోవాలంటే ఇక్కడ కూర్చుంటున్నారు బాగానే, కానీ అక్కడ నా ఆధీనంలో లేదు, తండ్రి ఆధీనంలో ఉంది. ఎవరు కూర్చుంటారు అక్కడ అంటే, ఎవడు యోగ్యుడో వాడు కూర్చుంటాడు. కానీ ఈ తల్లికున్న తపన ఏంటంటే, యేసు ప్రభు ద్వారా మనవి చేస్తే తప్పకుండా నా పిల్లలకు ఆధిక్యత కలుగుతుంది అని ఆశ, తపన. దేవుని బిడ్డలారా, నా పిల్లలు దేవుని రాజ్యంలో కూడా ఇలాగే ఉండాలన్న, భూలోకంలో కాదు, దేవుని రాజ్యంలో కూడా ఇలాగే ఉండాలి నా పిల్లలు. ఆయన కుడి వైపున ఒకరు ఎడమవైపున ఒకరు కూర్చోవాలా. మరి మనం ఎలా కోరుకుంటున్నాం? మన తల్లులు, మన పిల్లలు, వాడు ఎటాన పోని. దేవుని బిడ్డలారా, తల్లి తాపత్రయం, తల్లి చూస్తే ఆ బిడ్డల కొరకు పడుతున్న ప్రయాస. దేవుని బిడ్డలారా, ఈనాటి తల్లులకు అలాంటి ప్రయాస ఉందంటారా? దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములు కూడా నీ కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు కూర్చోవాలి. తల్లి యొక్క ఆశ. దేవుని బిడ్డ. మరొక తల్లిని మనం చూస్తే రెబెకా గర్భంలో ఆమె గర్భవతి అయినప్పుడు బాగా వేదన కలిగిందట. వేదన కలిగితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది.
దేవా ఎందుకు ఈ వేదన అంటే దేవుడు చెప్పాడు, నీలో 2 జనపదాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 జనపదాలు ఒకదానికొకటి గొప్పదిగా ఉండడానికి ఇష్టపడతాయి. కనుక అంతేకాకుండా తమ్మునికి అన్న దాసుడైపోతాడు అని ముందే ప్రకటించాడు, ముందే రివీల్ చేశాడు. ఆ మాట పట్టుకొని తల్లి చిన్న కుమారుని తీసుకుంది, తండ్రి పెద్ద కుమారుని తీసుకున్నాడు. ఆ సీన్ మీరు చూస్తే ఇస్సాకేమో ఏశావును కోరుకున్నాడు. ఏశావు ఎర్రనివాడు, వేటకాడు, వేట మాంసం వేటాడేవాడు, జ్యేష్ఠుడు. యాకోబు ఏమో చిన్నవాడిని ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లికి చెప్పాడు, ఇదిగో చిన్నవాడు పెద్దవాని కంటే ఆశ్రయించబడతాడు, చిన్నవానికి పెద్దవాడు దాసుడైపోతాడు, దీవించబడతాడు అని ఈ మాటలని మనసును పెట్టుకుందామే. ఒక రోజున అవసాన కాల దినమున తండ్రి చావ సిద్ధమై ఉన్నాడు. అప్పుడు ఏశావు కోరుకున్నాడు కదా తండ్రి, ఏశావును పిలిచి, బిడ్డ నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు వేటకెళ్ళి ఒక వేట మాంసం తెచ్చి నాకు వండి పెడితే తృప్తిగా తిని నేను దీవించి నేను చనిపోతానని చెప్తున్నప్పుడు ఆ మాట గుడారంలో వెనక ఉన్నటువంటి రెబుకమ్మ విన్నదట. రెబుకమ్మ విని, అరే దేవుడు ఇలా చెప్పాడే, తీసుకో బాబు బ్యాలెన్స్ తీసి, దేవుడు ఇలా చెప్పాడు, ఇప్పుడేమో ఆశీర్వాదాలను ఏశావుకి వెళ్ళిపోతాయి. ఏంటి? నా బిడ్డ ఒకవేళ ఏశావు కనుక ఆశీర్వదించబడితే నా బిడ్డ శాపగ్రస్తుడైపోతాడు, నా బిడ్డ శపించబడిన వాడైతాడు. దేవుడేమో ఇలా చెప్పాడు. ఇలా జరుగుతుంది ఏంటంటే వెంటనే ఏశావు వేటకి వెళ్ళిపోయిన వెంటనే ఎంత క్షణాల్లో ఎంత వేగంగా ఏశావులాగా యాకోబుని మేకప్ వేసిందట. ఎక్కడిది ఆమెకు కాస్ట్యూమ్స్, ఎక్కడికి అవన్నీ ఎక్కడ దొరికాయి ఆమెకు? మనం సిద్ధం కావాలంటే ఎన్ని తిప్పలు పడతామో. మనకు కూడా పెళ్ళికి పోయాం, ఎంగేజ్మెంట్కి పోతే 15 ఒకసారి రెడీగా, ఎంగేజ్మెంట్ ఇక పెళ్ళి కాదు. ఏం రెడీ అయ్యారో, ఏం సిద్ధపడారో, ఏం చేశారు మీరు మన మొఖాలు చూసి ఏడ్చినట్టే ఉన్నాయి. దేవుని బిడ్డ అవి ఎంత వేగంగా వేటకెళ్ళి వచ్చే లోపల ఏశావు లాగా యాకోబును తయారు చేసింది. మంచి మేకపిల్లను వధించి మంచి గుమగుమలాడే భోజనం సిద్ధం చేసి చేతిలో పెట్టి నువ్వు వెళ్ళి బిడ్డ గుడారంలోనికని తల్లి బోధ చేత తమ్ముడు ఆశీర్వదించబడ్డాడట. ఆ వాక్యములు మనం చూసాం. తల్లి బోధ విన్నాడు. ఒక్క పొరపాటును కూడా అక్కడికి వెళ్ళి నేను ఏశావును అంటే ఒకవేళ గుర్తుపడితే శపిస్తే దెబ్బకు చచ్చిపోతా నేను అని గజగజలాడుతున్నాడు యాకోబు. కానీ తల్లి బోధ వలన, తల్లి ట్రైనప్ చేయడం వలన, తల్లి నేర్పిన దానిని బట్టి ఆశీర్వాదాలకు ఏ విధంగానైనా నా కొడుకు వారసుడు కావాలి అనే తపన, ఆసక్తి ఆమెను ఆ కుమారుని రెడీ చేసింది. అంతకుముందే తనను మోసం చేశాడు. కలగూర వంటకం వండి, అరే నేను జ్యేష్ఠత్వం ఇస్తే నీకు కూర పెడతా అన్నాడు. వాడు జ్యేష్ఠత్వం పోయినా సరే అలా తిండి కొరకు అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. ప్రియదేవుని బిడ్డలారా, అలాగా ఎన్నో చేశాడు. ఇప్పుడు ఆశీర్వాదాలు దగ్గరలో ఉన్నాడు. కొంచెం మిస్ అయితే, కొంచెం లాజిక్ లేదా కొంచెం తొందర పడకపోతే, కొంచెం హుషారు కాకపోతే ఏశావుకి వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డలారా, తల్లి ఎంత ఆలోచన కలిగిందో మీరు ఆలోచన చేయాలి. ఒక తల్లికేమో నా పిల్లలని కుడి పక్కన కూర్చోవాలని ఆలోచన, ఒక తల్లికేమో నా పిల్లలు దీవించబడాలి, నా పిల్లలు ఆస్వాదించబడాలి, నా పిల్లలు గొప్పలు కావాలి అనే తపన. దేవుని బిడ్డలారా, ఇంకా మీరు చూస్తే ఒక బీదను కానీ అన్నాన్ని కానీ చూస్తే నా పిల్లలు ఆశీర్వదించబడి గొప్ప ఉన్నత స్థితిలో ఉండాలని వారి కొరకు ప్రార్థన చేశారని వాక్యం చెప్తుంది. వారిని దేవుని బోధలోనూ వాక్యములను పెంచారని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మరణశాస్త్రం ఉన్నది, ఆనాడు దౌర్భాగ్య స్థితి, అన్నాకైతే గొడ్రానతనము, వేదన, నెమ్మది లేని స్థితిలో ఉన్నది. కానీ ఆమె ప్రార్థన చేసి అంగలార్చిన బిడ్డ కొరకు ప్రార్థన చేసింది. ఆ బిడ్డను నీకే ప్రతిష్ఠిస్తాను, నీ సన్నిధిలో ఉంచుతాను, నీ పరిచయకు వాడుకో, నాకు నింద తొలగించు, నా అవమానం తీసేయి, నాకు మగబిడ్డ నువ్వు అని
ప్రార్థించిందట తల్లి. ఆ బిడ్డనిస్తే నమ్మకంగా పాలు విడిచిన వెంటనే దేవాలయంలోనికి, శీలోహులో ఉన్న దేవాలయం తీసుకొని వెళితే వాడు అక్కడ యెహోవాకు మొక్కెను. మన పిల్లలు మొక్కుతారా? నీ పిల్లలు దేవునికి ప్రతిష్ఠిస్తున్నారా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా? రోదన చేయి స్త్రీలను పిలువనప్పుడు విలాపవాక్యములో మీ పిల్లల కొరకు తెల్లవారక ముందే రేయి మొదటి జామునే మీరు నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాలు కుమ్మరించండి. కుమ్మరిస్తున్నారా? దేవుని బిడ్డ ఇందాక సాక్షి చెప్తున్నారు. ఈరోజు రాంబాబు వచ్చాడు చాలా కాలం తర్వాత. నేను సంతోషించనుగా దేవుడు సంతోషిస్తున్నాడు. మనం దేవుని సంతోషపెట్టాలి, మనుషులు సంతోషపెట్టాలి. అలా తల్లి ఇక్కడ లేదు ఈ రోజున. జాన్సన్ ప్రతి ఫ్రైడే ప్రతి ఉదయం దేవుని సన్నిధి ఎప్పుడో మర్చిపోయాడు రాంబాబు. మేరీ కంటే రాంబాబు మొదట పరిచయం, మేరీ పరిచయం లేదు. అవునా? చదువుకున్నాడు, మంచిగా చదువుకున్నాడు రాంబాబు. వాళ్ళ తల్లి నా కుమారుడు రక్షించబడాలి, నా కుమారుడు దేవుని సన్నిధిలో ఉండాలి, నాకున్న కోరిక ఒకటే అని ప్రతిరోజు ప్రార్థన, ప్రతి ఫ్రైడే ప్రార్థన. మీరు ఇక్కడ ఫ్రైడే ఉదయకాల ప్రార్థనకు వచ్చిన అడగని చెప్తారు నా మాటలు అబద్ధమైతే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి, 2వ వచనం, 3వ వచనం, 2వ వచనం, కింది వచనం. నీకు దేవుడను చూడండి, ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబా నేను ఇచ్చి ఉన్నాను. చదువు ఆ మాట కొరకే. ఏమంటుంది అక్కడ వాక్యము? నీవు నా దృష్టికి, ఎవరి దృష్టికి? మనము దేవుని ప్రేమించడం, మనము దేవునికి ప్రార్థన చేయడం కాదు. నీవు దేవుని దృష్టికి ప్రియుడవైనందున, చదువు, గనుడవైతివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట దేవుడు చెప్తున్నాడు. రాంబాబు, సంజీవాన్ని వినాలి, రక్షణ పొందడం వినాలి. ఫస్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించు. ఇది నీ జీవితంలో అక్షరాలు నెరవేరింది. నిన్న రాసి పెట్టుకో, సువర్ణ అక్షరాలతో రాసి పెట్టుకో. ఆ సీన్ ఎలా పడ్డాడో, ఆ సీన్ మేరీ ఫోన్లో చూపించింది నాకు. ఆ మనిషి ఎలా పడ్డాడో ఆ తాడక్కడే వేలాడుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాంబాబే బాగా యాక్టివ్గా వర్క్ చేస్తాడు. బాగా అప్పటికే లూజ్ అయిపోయిందని చెప్పాను కదా. మధ్యాహ్నం తర్వాత దాన్ని సెట్ చేసుకొని ఎక్కాల్సింది. అసలు రాంబాబే ఎక్కాలి దాని మీద. రాంబాబే సీనియర్, ఆడు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు పని కొరకు కదా. వేరే వ్యక్తి నుంచి మీరు కూలి కొరకు పిలుచుకొచ్చుకున్నారు. రెగ్యులర్ వచ్చే వ్యక్తి ఏం కాదు, దేవుని పేరు. ఆ దినము రాంబాబే పడాలి. బలవంతంగా నీ పక్కదారు నేను ఎక్కుతా అన్నాడు వాడు. నేను ఎక్కుతా అన్నాడు. పనే కదా, చేసే పనే కదా, చేయని. అలా ఎక్కి దిగాడో లేదా మరుక్షణం కింద ఉన్నాడు. అంతేనా? ఏంటి ఏమి వేయలే అక్కడ. దేవుడు బిడ్డ క్షణికంలో జరిగిపోయింది. నేను అంటాను, నీ తల్లి ప్రార్థన నేను కాపాడింది, నీ భార్య ప్రార్థన నేను కాపాడింది, నీ సంఘ ప్రార్థన నేను కాపాడింది. నువ్వు మారకపోతే ఏమనాలి కాదు. బ్రతుకు మార్చుకోకపోతే దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తే, ఇక్కడ చాలామంది ప్రార్థనకు వస్తలేరు ఉదయకాలం. మీరు రాకపోయినా వచ్చిన మీ కొరకు మీ పేర్లు ఎప్పుడు వినబడుతూనే ఉన్నాయి.
బలిపీఠం మీద మీ పేరు వినబడుతున్నాయి. మీరు ఎందుకు అలిగారో దేవుని మీద నాకు తెలియదు. సేవకుని మీద అలిగారా, దేవుని మీద అలిగారా నాకు తెలియదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు ఈ ప్రార్థన ఇంత బలవంతంగా, ఎందుకు ఈ ఆరాధన ఇంత బలవంతంగా. కానీ చాలా కుటుంబాలు నిరాశలైపోతాయి, చాలా కుటుంబాలు చనిపోతాయి ప్రార్థన మానేస్తే. కనీసం ఫ్రైడే 5 మందే వస్తున్నారు, ఉదయకాలం ఒక్కొక్క రోజు 3, ఒక్కొక్క రోజు 4 వస్తలేరు ఉదయకాల ప్రార్థన. ఎందుకు నాకు ఈ బాధ? నాకేమైనా వ్యాపారమా, నాకేమైనా లాభమా? మీరు ఆలోచన చేయండి. మీకు ఎందుకు చెప్తున్నాను, మీకు శుక్రవారం ప్రార్థన గుర్తుండలేవు. అసలు ఆన్లైన్లో ఎందుకు పెడతారు? మీరు రావట్లేదని ఆన్లైన్లో పెట్టండి. ఆన్లైన్లో కూడా గుర్తులేదా? ఫోన్లు లేవు ఎవరికి? ఉన్నాయా లేవా? ఉన్నాయా ఫోన్లు? లేకపోతే ఫోన్లలో కనెక్ట్ అయితే మీ నెత్తిన ఏమైనా భారం పెడుతున్నామా, ఎత్తుతున్నామా ఏమైనా? లేకపోతే మీకు ఏమైనా పెద్ద అసైన్మెంట్ ఇచ్చి చేసుకురమంటున్నామా? లేకపోతే మీ మీద లేని బరువు మేమైనా మోపుతున్నామా? ఆలోచన చేయండి. నేనేమంటున్నానంటే, ఉదయకాల ప్రార్థన నీ కాపుదలైంది. నేను అర్థమవుతుంది కదా. ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడో అది దేవునికి తెలుసు. ఒక పెద్ద నింద తొలగిపోయింది, ఒక పెద్ద ప్రమాదం తొలగిపోయింది. ఈరోజు అదే జరిగితే నీ కుటుంబ పరిస్థితి ఏంటో, నీ పిల్లల పరిస్థితి ఏంటో. ఇప్పటికంటే ఆ బాధ ఎక్కువైతుంది మీ మామకు. గుర్తుపెట్టుకో. ఇప్పటికే మొన్నటి దినం చాలా బాధపడ్డాడు. నీకు తెలుసో తెలియదు. పోలీస్ స్టేషన్ దగ్గర నిన్ను చూసినప్పటికీ కూడా నేను అదే వాలకంలో ఉన్నావు. ఇంకా అర్థమవుతుంది కదా. నీ సేవకుడిగా, నీ తోటి సహోదరుడిగా, ఒక కుటుంబంలో వ్యక్తిగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్తాం, కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాం, కొన్నిసార్లు డైరెక్ట్ చెప్పాల్సి వస్తుంది. బ్రతుకు మార్చుకోకపోతే దానికి బాధ్యులు మీరే. ఒకవేళ వాళ్ళు వచ్చి పెద్ద కేసు చేసి మా పొద్దు కేసు చేస్తామంటే పరిస్థితి ఎలా ఉంటుండే, సంజీవన పరిస్థితి ఎలా ఉంటుంది, కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకుంటే ఊహకు అందం. దేవుని బిడ్డ కుటుంబం చాలా భిన్న పరిస్థితులు ఉంటుంది. ఒకటే ప్రార్థన, దేవుడు సహాయం చేస్తాడంతే. మనం ఏం చేస్తాం? అది కావాల్సుకొని జరిగిన సంఘటన కాదు, అనుకోకుండా జరిగిన పరిణామం. దానివల్ల చాలా నష్టం కలిగింది. కానీ దేవుడు దాని నష్టాన్ని కూరుస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఎందుకు దేవుని నిర్లక్ష్య పెడుతున్నాం? మనం ఎందుకు దేవుణ్ణి ప్రార్థన చేయడం లేదు? ఎందుకు మానేస్తున్నాం? ఇక్కడ తల్లులకేమో తమ పిల్లలు దీవించబడాలని, తమ పిల్లలు రక్షించబడాలని, తమ పిల్లలు దేవుని రాజ్యంలో ఉండాలని, తమ పిల్లలు ఈ లోకంలో దేవుని చేత ఆస్వాదించబడాలని, దీర్ఘాయుష్యమంతులు కావాలని తల్లులు కోరుకుంటే, మీ పిల్లల కొరకు వస్తున్నారా దేవుని సన్నిధికి? మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధికి వస్తున్నారా? మీ పరిస్థితుల కొరకు దేవుని సన్నిధికి వస్తుంది. నేను ఇక్కడ కూర్చుని, ఎందుకంటే మీ కాపండి కనుక ఒక్కొక్కరి జీవిత చరిత్ర చెప్పమని చెప్తాను. నేను ఇక్కడ మీ స్థితిగతులు ఏంటో నేను చెప్పగలను. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలా కాపాడాడో నేను చెప్తాను. చెప్పమంటారా? ఒక్కొక్కరి గురించి చెప్తాను. చెప్పమంటే ఒక పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటే మన స్థితి ఈరోజు చెదలు పట్టాలి. మన ఎముకలు చెదలు పట్టాలి. అర్థమవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దానికి కారణం ప్రార్థన, దానికి కారణం సంఘం. అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో అంటాడు, యెరూషలేము ఒక తల్లి ఆదరించినట్లు ఆదరించబడుతుంది. ఎక్కడంటే యెరూషలేములోనే, దేవుని సన్నిధిలోనే దేవుడే ఒకని తల్లి వలె ఆదరిస్తాడు. ఎక్కడ దొరికితే ఎవడు ఆదరిస్తాడు? ఆదరిస్తారు ఎవరైనా? కష్టం కలిగితే అందరూ దూరం అయిపోతారు, శ్రమ కలిగితే దూరం అయిపోతారు, శోధన కలిగితే దూరం అయిపోతారు. కష్టకాలంలో ఎవడు నిలబడో. మీరు చూడండి, కోరవ కుమారుల గురించి రాస్తూ కీర్తనలు చాలా రాయబడ్డాయి. వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు వారిని అసహించుకున్నాడు, వారిని దూరం పెట్టాడు.
అసలు దేవుని సన్నిధి అంటేనే వారికి ఇష్టం లేకుండా చేసినప్పుడు వాళ్ళు 84వ కీర్తన వాళ్ళే రాశారు. తర్వాత ఈ దినం చదువుకున్న కీర్తన ఒకవేళ మీరు చూస్తే 78వ కీర్తన కూడా వాళ్ళే రాశారు. ఆ కీర్తన అంటారు, దేవా నీ సన్నిధి మేము కోల్పోతే మా స్థితి ఎలా ఉందో తెలుసా? మేము నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ నీవెందుకు మాకు ఇంకా శత్రువుగా ఉన్నావు? నువ్వెందుకు మమ్మల్ని దూరం పెట్టావు, ఎడబాసిపోయావు, మమ్మల్ని చూడట్లేదా? ఎందుకు ఇంకా మా మీద నీ కోపం ఎందుకు అని వాళ్ళు ప్రశ్నిస్తూ, దేవా నీ సన్నిధి దూరం అయిపోతే మేము ఎలా ఉన్నామో చెప్పనా అని చెప్తూ 78వ కీర్తన చెప్తున్నాడు, సమాధిలోనికి దిగిన వారి వల్ల అవుతిమి, త్రాణలేని వారి వల్ల అయితిమి, పాతాళములకు దిగిపోతిమి, మమ్మల్ని ఎవడు కూడా మా స్నేహితులు కానీ మా నెలవులు కానీ మమ్మల్ని ఎవడు లెక్క చేస్తలేడు. చేస్తున్నాడా? దేవునికి విరోధంగా మారితే నీవన్నీ విరోధమైపోతాయి. నీ పరిస్థితులన్నీ, నీ సమస్యలన్నీ నీ మీద విరుచుకోబడతాయి. దేవుని పెట్టాను చెప్పదలిసిన మాట ఏంటంటే, దేవుని సన్నిధిని ఆదరించడానికి, దేవుని సన్నిధిని ధైర్యపరచడానికి, దేవుని సన్నిధిలో బలపరచబడడానికి దేవుని సన్నిధి మనకు ఒక తల్లిలాగా దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ప్రార్థన, ఇక్కడ ధూపం వేయబడుతుంది, ఇక్కడ బలి అర్పించబడుతుంది, ఇక్కడ దేవుని సన్నిధిలో దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం. కొన్ని ఏళ్ల నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వృధా అవుతుందా? ప్రార్థన మానుకుంటుందా? ప్రార్థన దేవుడు వినకుండా దేవుని పెట్టారు. మరి ఎందుకు మనం మానేస్తున్నాం ప్రార్థన? మనం ఎందుకు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతలేము? మనం ఎందుకు దేవుని సన్నిధిలో దీవించబడడానికి ఇష్టపడతలేము? మనం ఏ స్థితిలో ఉంటే మన పిల్లలు కూడా అదే స్థితిలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్తాను, ఒక శ్రమ కలిగింది, ఒక శోధన కలిగింది, ఒక బాధ కలిగింది, ఒక రోగం కలిగింది అంటే మనం మెరుకోవాలి. అయ్యో నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎక్కడ అవిధేయుడైపోయాను, ఎక్కడ ఈ బలహీనతను బట్టి నేను దిగజారిపోయాను అని మరలా హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు మొక్క నిలుచుకొని ఒకటే ఏడు పెట్టాడు, దేవా నా స్థితి చూడు. ఈరోజు అలాంటి స్థితి ఉందా మనకు? ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవుని సన్నిధికి దూరం అవుతున్నామని జ్ఞాపకం చేస్తున్నాం. మనం ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాం. మనము దేవుని సన్నిధిలో నిరుత్సాహంగా ఉంటున్నాం. మొదటి ప్రేమ పోయింది, మొదటి ఉత్సాహం పోయింది, మొదటి ఆసక్తి పోయింది. నేను అంటాను, ప్రభు దినం రాకడవుతుంటే మీరు వెనకపోతున్నారా, ముందుకు వస్తున్నారా? ప్రభు దినం దగ్గర పడుతుంది, మీరు వెనకకి వెళ్తున్నారా, ముందుకు వస్తున్నారా? దేవునికి దగ్గర అవుతున్నారా, దూరం వెళ్ళిపోతున్నారా? ఒకసారి ఆలోచించి. ఇక్కడ తండ్రితో యేసుప్రభుతో చెప్తున్నాయా, నా పిల్లల్ని కుడి పక్కన ఎడం పక్కన కూర్చోవాలి. ఆమెకున్న తాపన, మీకున్న తాపన ఏంటి? నా పిల్లలు పనిచేయాలి మందిరంలో, నా పిల్లలు దేవుని చేత దీవించబడాలి, నా పిల్లలు దేవుని సన్నిధిలో వడదిల్లాలా, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, దేవుని సన్నిధిలో దీవించబడాలా. ఇది దీవెన, ఇది ఆశీర్వాదం, ఇది దేవుని చేత దీవించబడే స్థలం. ఈ జ్ఞానం, ఈ అవగాహన మనకు లేదా? అంటే మన చేతులారా మన పిల్లల్ని నాశనం చేసుకుంటున్నాం. అక్కడ మీరు విలాప వాక్యం చదవండి. వారి పిల్లలు వాళ్ళే పీక్కొని తిన్నారట కరువు ఏర్పడితే. వాళ్ళ తల్లులు వాళ్ళ పిల్లల్ని కోసుకొని తిన్నారట. వాక్యం చెప్తుంది. అది రావాలా మీకు? అది రావాలా? నేను చెప్తున్నాను చాలాసార్లు, ఈ 2-3 వారాలు చెప్తున్నాను. మీరు దేవుని సన్నిధికి రావాలంటే మరణం రావాలా? మీకు దేవుని సన్నిధికి రావాలంటే రోగం రావాలా? మీకు దేవుని సన్నిధికి రావాలంటే మీకు దెబ్బలు పడాలా? ఎలాగా? వాక్యం చెప్తుంది. వాక్యం చేత బోధించబడి మరి దేవుని బిడ్డలారా, అందుకే నీకు బదులుగా దేవుడు అన్యులను అప్పగిస్తున్నాడు, కూషును అప్పగిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నిన్ను ప్రేమిస్తున్నాడు, మనలో ప్రేమిస్తున్నాడు ఆయన. ఇంకా బ్రతికున్నాం, బట్టగట్టి బ్రతికున్నామంటే మన గొప్పతనం ఏమీ కాదు. అర్థమవుతుంది కదా? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక బ్రతుకుతున్నాను. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నీ కాపుదలను ఇస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఇంకా జీవించగలుగుతున్నావు. దేవుని బిడ్డలారా, తల్లి చూస్తే ఒక తల్లి ఏమో నీ కుడి పక్కన ఉండాలని, ఒక తల్లి ఏమో నా బిడ్డ ఆశీర్వాదాలకు వారసుడు కావాలి. అందుకే వెంటనే ఆ విధంగా ప్లాన్ బిడ్డల కొరకు ఆలోచన చేసింది కదా. ఒక తల్లి ఏమో నా కుమారుని ఇస్తే నీ కొరకు పెంచుతా అని ప్రార్థన చేసింది, కన్నీళ్లు గార్చింది. అదే ప్రకారంగా
సీలోకులో ఉన్న మందిరములో వదిలిపెట్టింది. ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు బిడ్డ. తండ్రిదేం లేదు. ఈరోజు పిల్లలు పాడైపోవడానికి తల్లే కారణం. అవునంటారా కాదంటారా? ఈ మధ్యకాలంలో ఎక్కడో స్విమ్మింగ్ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ బోల్తబడి చనిపోయారు చాలామంది. ఆ తల్లి చనిపోతూ బిడ్డను చావకుండా పట్టుకుందట. ఇది వైరల్ అయిన వార్తల్లో మీరు విన్నారా లేదు? తల్లి చనిపోతూ తన బిడ్డకు జన్మనిచ్చిందని వార్తలు చెప్తున్నారు. తల్లి తన బిడ్డను చంపుకోదు. పశువులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ చూడండి, తమ పిల్లల కొరకు తమ ప్రాణాలను అర్పిస్తాయి. తన పిల్లల కొరకు శత్రువులతో పోరాడుతాయి. తన పిల్లలకు భద్రతను, సెక్యూరిటీ కల్పిస్తాయి, రక్షణ కల్పిస్తాయి. మరి మనమేం కల్పిస్తున్నాం మన పిల్లలకి? మనమేమి నేర్పిస్తున్నాం మన పిల్లలకి? మన పిల్లలు ఎలా వృద్ధి చెందుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు? రెబెకా కూడా కదా ఆ విధంగా చేసింది. ఒక పేదను మీరు చూస్తే మరణ శాస్త్రం ఉంది. మోసే అరుపు వినబడితే చంపేస్తారు. ఐగుప్తులు వచ్చి, ఫరో వచ్చి ఐగుప్తుల మధ్యలో ఉంది. ఐగుప్తుల మధ్యలో గుడారం వేసుకొని ఉంది. ఐగుప్తుల మధ్యలో ఎప్పుడు ఆమె కన్సీవ్ అయిందో తెలియదు, ఎప్పుడు నవమాసాలు మోసిందో తెలియదు, ఎప్పుడు బిడ్డను కన్నదో తెలియదు, ఎప్పుడు బిడ్డను పెంచిందో తెలియదో. అంత సీక్రెట్గా పెంచింది. అప్పటికి వాడు చిన్నోడు కదా, వాడికేం తెలుస్తుంది? 3 నెలల నుంచి మొదటి 3 నెలలు లేదా 6 నెలలు కీ ఏడిపే పిల్లల కంటే తెలుస్తుంది. 6 నెలలు 3 నెలలు దాచిపెట్టిందట. చేత కావట్లేదు, అరుపులు బయటకు వస్తున్నాయి. వాడు వెంట వీనోట అరే ఇంట కుమారుడు పుట్టాడని మంత్రస్వామి వచ్చి చంపేస్తారు. రానవరం పరవ వచ్చి చంపేస్తాడు. అప్పుడు ఆ బిడ్డ కొరకు ఒక ప్లాన్ చేసింది. ఒక జమ్ము పెట్ట తయారు చేసింది. దాన్ని కీలు పూసింది నీళ్ళు రాకుండా. దాన్ని భద్రంగా అందులో బాబును పెట్టింది. ఏటిలో వదిలిపెట్టింది. ఆ ఏటికి పరవ కుమార్తె వస్తుందని చూసింది. ఎంత ప్లాను! మనం ప్లాన్ వేస్తే అన్నీ ప్లాన్ ఏది సక్సెస్ కాదు. మన ప్లాన్ ఆ ఏట్లో కొట్టుకొని పోతుంటే ఎక్కడైతే ఆ పరవ కుమార్తె స్నానం చేస్తే అక్కడే ఆగాలి. ఆ పెట్ట మళ్ళీ దాటిపోకూడదు. ఆమె ప్లాన్ చూడండి ఎలా ఉందో. బిడ్డల కొరకు ఆమె ఆలోచన చూడ ఎలా ఉందో. మనకుంది ఆ ప్లాన్ బిడ్డల కొరకు. నో, నీ బిడ్డల గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు? ఏముండదు. నీ బిడ్డల కొరకు ఏ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు? ఏముండదు. ఇప్పుడు తిన్నామా కథం, రేపు ఏంటో ఎరగం. కానీ తల్లులకు ముందు చూపు ఉంది. నా బిడ్డ దీవించబడాలి, నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ గొప్పవాడు కావాలి. చూడండి ఎంత ప్లాన్ చేసింది. ఆ ఒక మీద అంటే ఏటిలో వదిలిపెట్టింది. పరో కుమార్తె ఏటికి స్థానానికి వస్తుంది. ఆ వేళకే వదిలిపెట్టింది. చూడండి, అది ఈ పెట్టి ఎక్కడ కొట్టుకుపోతుందో చూడబెట్టడానికి తన అక్కన మిరియామను కాపలా పెట్టింది. ఎంత ప్లాన్ ఆమెకి. చక్కగా అది వెళ్ళి పరో కుమార్తె స్నానం చేసి దగ్గర ఆగితే ఆమె తీసుకొని తట్టి పెట్టును, ఆ సుందరమైన పెట్టును ఎంత ముద్దుగా తయారు చేసిందో ఆమె తల్లి. నీళ్ళు చుక్క లోపల పోకుండా కీలు పూసింది. ఆ బిడ్డను చూసినప్పుడు గుర్తుపడింది, ఇది ఇశ్రాయేలుల బిడ్డ, కుమారుడు, మగవాడు, చాలా సుందరుడు మోసే. అయితే పరో కుమార్తె అంటే ఇతను నా కొరకు పెంచబడినట్లుగా పెంచాలని చెప్పింది. వెంటనే ఆ సీనంతా మనకు తెలుసు. ఇంకో మాట చెప్పాలంటే 40 సంవత్సరాలు పరో ఇంట్లో పెరిగాడు మోసే. అక్కడ మరణశాసనం ఉంది. ఐగుప్తులో ఇశ్రాయేలు మగపిల్లడు పుట్టిన చంపబడాలా. ఈ ప్లాన్ అంతా ఎవరిది? తల్లిది. తల్లికి ప్లాన్ ఉంటే దేవుడు సాయం చేస్తాడు. తల్లికి ప్రార్థన ఉంటే దేవుడు సాయం చేస్తాడు. తల్లి ముందు చూపు కలిగిందైతే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మోసే పరో ఇంట పెరిగాడు 40 సంవత్సరాలు. పరో ఎక్కని మోసే ఎక్కని గుర్రం లేదు, మోసే ఎక్కని రథం లేదు, మోసే నేర్చుకొని భాష లేదు. పరో వెనక తర్వాత పరో ఎవరంటే మోసేనే. ఎవరి బాధ? తల్లి బాధ. సమయానికి ఎవరు బాధ? దేవుని మొక్కడానికి, ఏలి సముఖంలో ఉండడానికి, పరిచర్య బాలుడు. తల్లి బాధ. యాకోబు ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చబడడానికి ఎవరి తపన? రెబెకా తపన.
జబదయి కుమారుల తల్లి తపన పరలోకంలో కూడా నా పిల్లల్ని పక్కన కూర్చోవాలి. మన పిల్లలు ఎక్కడ కూర్చోవాలి? అగ్నిగుండంలోనా, పాతాళంలోనా? నేను చెప్తున్నాను, ప్రార్థించే తల్లులుగా, ఆదరించే తల్లులుగా, రోధించే తల్లులుగా, పిల్లల భవిష్యత్తు కొరకు ప్లాన్ కలిగిన తల్లులుగా మనం ఉండుదాం. అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని, ఇంటికి తల్లి ముఖ్యం. ఫలించే ద్రాక్షవల్లి ఈ తల్లి. అర్థమవుతుంది కదా? స్త్రీని ఒక అద్భుతంగా దేవుడు ఉంచాడు, ఒక తల్లిగా, కుటుంబానికి జీవం ఇచ్చేదిగా, కుటుంబాన్ని పునరుద్ధరించేసేదిగా. తల్లి గురించి ఎన్నో విషయాలు రాయబడి, తల్లి లేకపోతే జీవం లేదు, తల్లి లేకపోతే మనకు జన్మ లేదు. ఆ ప్రణాళిక దేవుడు పెట్టాడు తల్లిలో. ఆ తల్లి, మీరు తర్వాత 31వ అధ్యాయం చదవండి సామెతల గ్రంథంలో. ఆమె పిల్లల కొరకు భోజనం సిద్ధం చేస్తుంది, ఆ పిల్లల నడవడికను కనిపెడుతుంది. ఆమె పిల్లలు లేచి ఆమె ధన్యురాలు అంటారట కుమారుడు. ఆమె భర్త ఆమెను కొనియాడుతాడు. అప్పుడు ఇదిగో భయభక్తులు కలిగిన స్త్రీగా, భయభక్తులు కలిగిన తల్లిగా, బిడ్డలు పెంచే విధానంలో ఆ క్రమంలో బిడ్డలు పెంచినప్పుడు వారు కొనియాడబడతారు, వారు ధన్యురాలను పడతారు. దేవుని బడ మన పిల్లలు ఆదరించబడాలా, మన పిల్లలు ప్రార్థన చేత పెంచబడాలా, మన పిల్లలు అంతేకాకుండా ఒక ప్రణాళికలో మనం పెంచాలా మన పిల్లల్ని. అంతేకాకుండా మన పిల్లలు ధన్యులుగా మారాలంటే మొదట తల్లి ధన్యురాలుగా మారాలి. ఆమె హల్లెలూయా. అప్పుడే పిల్లలు ధన్యులు అవుతారు. లేకపోతే పిల్ల ఏమంటారు కదా, తల్లి కంచెలో ఉంటే పిల్ల ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుందా? కంచెలోనే ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఇంకో మాట చెప్తాను, తల్లే మొదటి గురువు. తల్లే ఉద్యాబుద్ధులు నేర్పుతుంది, తల్లే మాటలు నేర్పుతుంది, తల్లే అన్ని నేర్పిస్తుంది, పాటలు నేర్పిస్తుంది. మనమే నేర్పిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, నేర్చుకోబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఆ కేక్ తీసుకురా, నేను త్వరగా. అందరూ కూడా ప్రార్థన చేసుకుని ఒక నిమిషం ఒకసారి ఆలోచించేద్దాం. తల్లుల ప్రార్థన, తండ్రుల ప్రార్థన, కుటుంబ ప్రార్థన పిల్లలకి క్షేమం ఇస్తుంది. తల్లుల తాపత్రయం ఆనాడు ఎలా ఉంది, ఈనాడు ఎలా ఉందో మనమే వెనుకబడుతున్నాం. ప్రార్థన చేయట్లో మనమే సహవాసానికి దూరం అయిపోతున్నాం. మనమే మన కుటుంబాలను నాశనం చేసుకుంటున్నాం. మన తల్లులారా, మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాం, మీ కుటుంబాల్లో క్షేమం కలగాలి, మీ కుటుంబాలలో దీవెన కలగాలి. ప్రార్థన మానకండి. అమ్మా, నీ ప్రార్థన మానితే నీకే నష్టం, నీకే ప్రాబ్లం. గుర్తుపెట్టుకో. చాలాసార్లు డైరెక్ట్గా చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్పాను, వ్యక్తిగతంగా కూడా చెప్పాను, అయినా వినట్లేదు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తోత్రం. కూడా బిడ్డందరూ దీవించండి. ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరించు దేవుడు. జబదయి కుమారుల తల్లిని మమ్మల్ని, రెబెకాను మమ్మల్ని, ఒక వేదన మమ్మల్ని, మోసే తల్లిని బట్టి నీకు స్తోత్రులు తండ్రి. అదేవిధంగా తల్లులు ప్రభువా, నీ సన్నిధిలో నీ బిడ్డలను దీవించబడాలని కోరుకున్నాను. సామెతల గ్రంథంలో ఉన్న తల్లిని కూడా మాకు నా ధన్యురాలు అంటారని, అట్లాంటి జీవితాలు మా తల్లులకు దయచేయి, దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తన అలంకృతను బట్టి నీకు స్తోత్రం, తనకి ఇచ్చిన జన్మదినాన్ని బట్టి స్తోత్రం. గత కాలం అంతా కాపాడి భద్రపరిచి మరొక సంవత్సరాన్ని దయాకీటంగా బిడ్డకిచ్చినందుకే స్తోత్రం. దీవించండి, ఆయుష్ను ఆరోగ్యమును కలిగించండి, ప్రతి కొరతను తెచ్చి ప్రతి బలహీనతను తొలగించినాయి. ఆరోగ్య బిడ్డగది చదువులు ఎందుకు జ్ఞానం అందు ఎదుగుటకు సాయించి దీర్ఘాయువు చేత నింపమని ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు చెల్లించి
యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమ తగిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరి సకల పరిశుద్ధులు, ప్రత్యేకంగా జన్మదినం జరిగించుకున్న అలంకృత ఎప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరి చేతులెత్తి పాట పాడి ముగించుకుందాం. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. వాసనలో ముఖం బర్త్డే పాడబడి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ హ్యాపీ బర్త్డే టు యూ. Your dear, may God bless your dear, may God bless you, Alankrita. Happy birthday to you. 11 అయిపోయి 12 కదా, 11 క్లాప్స్ కొడు అందరూ ఒకసారి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఎవరికైనా ప్రార్థన అవసరం